వక్ఫ్ చట్టంలో అతిపెద్ద బాధిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అప్పట్లో అఖిలేష్ యాదవ్ కానీ మాయావతి కానీ ఉన్నప్పుడు ఈ అజాం ఖాన్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇతర ముస్లిం నేతలు తెలివిగా వేసినటువంటి ఎత్తుగడలో భాగంగా వక్ఫ్ పేరుతో ప్రభుత్వ భూములు, హిందువుల భూములు, దేవాలయాల భూములు, ధర్మసత్రాల భూములు అనేకం లాగేసుకున్నారు. గుళ్లతో సహా మాయ్యానని క్లెయిమ్ చేసినటువంటి సందర్భం. రూల్ ప్రకారం కలెక్టర్ ఓకే చేసేస్తాడు, దాని మీద వీళ్ళు కేసులు వేయాలి. కేసులు వేయకుండా ప్రభుత్వం ఆపింది. అట్లాగా వేల ఎకరాల భూములు వక్ఫ్ లాగేసుకుంది. దేశవ్యాప్తంగా వక్ఫ్కి 2014కి ముందు, 2014 తర్వాత చూసుకుంటే ఉన్నటువంటి దాంట్లో హయ్యెస్ట్ 2014కి ముందు ఎక్కువ భూములు జమైని ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచినే. అవి ఇప్పుడు అలాంటి వాటికి సంబంధించి ఆ చెర నుండి విముక్తి చేసే ప్రయత్నం ప్రారంభమైంది. టోటల్గా 1,24,000